మనకి మనకు చూస్తున్న ఈ రూట్ అయితే మనకు కరీంనగర్ నుంచి నాగపూర్ పోయే రూటు లక్డీకోట్ నుంచి బల్లార్ష వరకు అయితే 4 లైన్ వర్క్ అయితే జరుగుతున్నది. కాబట్టి అందులో చాలా బండ్లు దిగబడడం అయితే జరుగుతుంది. కాబట్టి కొంచెం వర్షాకాలం బండ్లు అయితే దిగబడడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇదే పరిస్థితి నాకు వచ్చింది. ఈ బండి అయితే దిగబడ్డది. నేను నాగపూర్ అయితే వెళ్తున్నా. ఇందులో కమ్సకం 3 గంటలు అయితే ట్రాఫిక్ అయితే జామ్ అయింది. ఇప్పుడు ఈ మిషన్ వచ్చి ఆ బండి తీసే వరకు ఇక్కడనైతే ట్రాఫిక్ అయితే జామ్ అయింది. కాబట్టి ఈ వర్షాకాలంలో 4 లైన్ జరుగుతుంది. కాబట్టి కొంచెం చూసుకుంటూ వెళ్ళిపోవాలి. లక్డుకోట నుంచి బల్లార్ష వరకు 30 కిలోమీటర్లు కానీ మనకైతే 3 గంటలు అయితే జర్నీ అవుతుంది. ఎందుకనంటే ఈ 4 లైన్ జరుగుతుంది కాబట్టి కింద ఇరుకు రోడ్లు అయితే ఉన్నాయి మనకు రాజూరా వరకు. మళ్ళీ ఇందులో రాజూరా అంటే ఒకటి వాగొస్తుంది వర్షాకాలంలో. ఈ రోడ్ల బండ్లు నడపాలంటేనే భయం అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు బండి అయితే ఎక్కడ దిగబడతారు అనేది తెలియదు. ఇక్కడ రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఎందుకనంటే ఇక్కడ 4 లైన్ వేస్తున్నారు కాబట్టి. అదే ఈ జేసీబీ లేకపోతే మనకు ఏ టైం అయ్యేది కూడా తెలియదు కదా. ఎందుకంటే చూడండి ఎంత ఇరుకు రోడ్లు, మీదికెళ్ళి 4 లైన్ పోతుంది, ఇటు జామ్ అయిపోయింది ఈ ట్రాఫిక్. ఈ చిన్న బురదల మట్టి రోడ్ల ఒక్కటే బండి ఫిక్స్ ఇందులో ప్రయాణించాలి. చూడండి ఈ బండి కూడా ఏదైనా బ్రేక్ డౌన్ అయితే ఇక ట్రాఫిక్ ఎక్కడగా జామ్ అవుతుందో అయితే చెప్పలేము. మళ్ళీ ఇందులో ఘాట్లు, ఈ బురదల బండ్లు, హెవీ బండ్లు ఎక్కాలంటే చాలా స్లిప్ అవుతున్నాయి. దీని ప్రభావం వల్లనే బండ్లు అనేది దిగవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బండి పోతుంది కదా, ఇక్కడ లెఫ్ట్ మొత్తం బురద. ఇదే అచ్చులలో బండి పోతేనైతే పర్ఫెక్ట్ వెళ్ళిపోతుంది. కొంచెం జారి పక్కకు పడినా కూడా బండి దిగబడి పల్టయ్యే ప్రమాదం కూడా ఉన్నది. చూడండి ఎన్ని బండ్లు మనకు చూస్తున్నాం కదా, ఎన్ని బండ్లు జమ అయిపోయినాయో. ఇప్పుడు ఎక్కేది ఘాట్ ఇది. మళ్ళీ నైట్ జర్నీ. ఈ జర్నీలో నైట్ అయితే ఇళ్ళకి వెళ్ళి పోవాలంటే చాలా చాలా రిస్కీ ఏరియా. కాబట్టి కొంచెం వాన పడినప్పుడు కానీ చూడండి 2:27 అవుతుంది నైటు. ఈ నైట్లో ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కొంచెం అంటారు కదా, డ్రైవర్ పని ఈజీ 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 కూర్చుని నడుపుడే అంటారు. నైటు 2:30 అవుతుంది. ఈ నైట్లో ఇంత ట్రాఫిక్లా బండిని దిగబడకుండా తీసుకుపోవాలి. ఏది చిన్న తప్పిదమైనా కూడా బండి ఇంత హైట్ నుంచి కింద పడితే బండి ఉండదు, మనిషి ఉండడు. అంటే హై రిస్క్తోనే ఒక డ్రైవరు ప్రాణాలకు తెగించి బండి నడుపుతున్నాడు. నిద్ర ఆపుకొని, తిండి తికాన లేక, ఎక్కడ కడుపు నిండా తింటే నిద్ర వస్తుందో అని భయపడి 1-2 రొట్టెలు తిని ఒక డ్రైవర్ అయితే బండి అయితే నడపడం జరుగుతుంది. అలాంటి డ్రైవర్కు రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ బాధ పెట్టద్దు ఎప్పుడు కూడా. కాబట్టి ఇట్లా వాడు వచ్చే ప్రతి ఒక్క వెహికల్ చాలా జాగ్రత్తగా రండి. ఎందుకనంటే 4 లైన్లా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. 1 వే రోడ్ అయితే ఉన్నది, బాగా ఎరుకు రోడ్డు ఉన్నది. ఇందులో మళ్ళా కట్టె లారీలు వస్తే మాత్రం ఇంకా ట్రాఫిక్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా డ్రైవర్ని అన్రెస్పెక్ట్తో చూడకండి. ఎందుకంటే డ్రైవర్ పనే రిస్క్. ఈ రిస్కులో డ్రైవరు చాలా చాలా రిస్క్తో కూడుకున్న డ్రైవర్ పని. వానకు ఎండకు చలికి తట్టుకొని నడిపే శక్తి మన ఒక డ్రైవర్ దగ్గరనే ఉంటుంది. చూస్తున్నారు కదా, మళ్ళీ ఇందులో ఇలాంటి రోడ్లలో నడపడం అంటే చాలా రిస్కీ పని. అంతా కూడా 2nd, 3rd గేర్లను అయితేనే బండి పోతుంది, మొత్తం పొక్కల రోడ్డు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా నడుపుకుంటే అంత జాగ్రత్తగా వెళ్తాం. కొంచెం అటు ఇటు స్లిప్ అయినా కూడా బండి పడిపోతుంది. కాబట్టి హై టెన్షన్ పడకుండా బండ్లు అయితే నడపాలి. ముఖ్యంగా నిద్ర వచ్చిన కారణం అయితే బండి అయితే మంచిగా పక్కకు తీసుకొని ఆరామ్స్ అయితే పడుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ రోడ్డు చూడు, ఒక 2 బండ్లు పాస్ అయ్యా అంతల్లే ఉన్నాయి. చూడు ఒక్క బండి పక్క పొంటి ఒక బండి వచ్చినా కూడా
దిగబడే ప్రసక్తి. అందుకనే కొంచెం నైట్ జర్నీ అయితే కొంచెం చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ 4 లైన్ జరుగుతుంది కదా, అందుకని. మళ్ళీ ఇందులో వర్షాకాలం కాబట్టి వానలు అయితే మహారాష్ట్ర సైడ్ అయితే దంచి కొడుతున్నాయి. ఈ దంచి కొట్టుట్ల రోడ్డు చూడు, మొత్తం మట్టి రోడ్డు, మొత్తం బురద బురద అయిపోయింది. చూడండి ఎంత రిస్కీ ఏరియానో. ఇక్కడనైతే చూడండి ఎంత డేంజర్ ఉందో రోడ్డు. ఇలాంటి పరిస్థితుల్లో అయితే నడపడం చాలా కష్టం. మళ్ళీ ఇందులో దిగబడతాయి. చూడండి ఇక్కడ మళ్ళీ ఇది ఎక్కాలి. ఎందుకంటే డ్రైవర్ ఫీల్డ్ అయితే అంటేనే హై రిస్క్తో కూడుకున్న పని. కొంచెం డ్రైవర్కి అయితే రెస్పెక్ట్ ఇవ్వండి.